వరాల వసంతం, శుభాల సరోవరమైనటువంటి పవిత్ర రంజాన్ మాసాన్ని మనము పొందబోతున్నాం ఇన్షాల్లాహ్. అయితే సోదరులారా, గత రంజాన్లో మన బంధువులు, మన యొక్క ఆత్మీయులు, మన స్నేహితులు కొంతమంది చనిపోయారు, మనకు తెలిసిన విషయమే. కానీ ఈరోజు వారితో పాటు ఆ రోజు మనం ఉన్నాం, వారు లేరు కానీ ఈరోజు మనం ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి రంజాన్ మాసాన్ని పొందుతున్నాడు అంటే ఎంత అదృష్టవంతుడు. మీరు నేను అదృష్టవంతులం. ఒకవేళ రంజాను మాసం వరకు మనం బ్రతికుండి మనము గనక ఉపవాసాలు పాటించినట్లయితే. ఎందుకు అదృష్టవంతులము అంటే చూడండి, ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త వారి హదీసు వినిపిస్తాను. బను హుదా తెగ నుండి, ఇది ఎక్కడుంది? ముస్నద్ అహ్మద్ సహీ రివాయతులో ఉన్న సంఘటన ఏంటి అంటే, బను హుదా తెగ నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఒక వ్యక్తి షహీద్ అయిపోయాడు, అల్లా మార్గంలో వీరమరణం పొందాడు. ఆ వ్యక్తి చనిపోయిన 1 సంవత్సరం తర్వాత మరో వ్యక్తి సాధారణ మరణం పొందాడు. తల్హా రదియల్లాహు వారు స్వప్నం చూస్తున్నారు, ఆయనకు కల వస్తుంది. అందులో షహీద్ కంటే ముందే 1 సంవత్సరం ఎక్కువగా బ్రతికి చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తల్హా రదియల్లాహు వారికి విషయం అర్థం కాలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి ఈ కలను వివరించినప్పుడు ప్రవక్త వారు దానికి చెప్పినటువంటి తాబీర్ వివరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తి షహీద్ అయ్యాడు, అల్లా మార్గంలో వీరమరణం పొందాడు. ఆ వ్యక్తి కంటే 1 సంవత్సరం ఎక్కువగా బ్రతికి చనిపోయిన వ్యక్తే ముందుగా స్వర్గంలోకి ఎందుకు వెళ్ళాడంటే, ఆ 1 సంవత్సరంలో ఆ వ్యక్తి రంజాను మాసం పొందాడు. రంజాన్ నెల వచ్చేసింది, సుబ్హానల్లా. ఆ రంజాన్లో అతడు చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా ఒక షహీద్ వీరమరణం పొందినటువంటి వ్యక్తి కంటే 1 సంవత్సరం ఎక్కువగా బ్రతికి రంజాను మాసాన్ని పొంది తన పాపాల ప్రక్షాళన చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ముందు స్వర్గానికి వెళ్ళాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ వ్యక్తికి రంజాన్ మాసం లభించింది కాబట్టి. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, మనం అదృష్టవంతులము, మనము రంజాన్ మాసాన్ని పొందుతున్నాము. వారు దౌర్భాగ్యులు, ఎవరైతే రంజాన్ మాసం వస్తుంది పోతుంది కానీ తమ పాపాల ప్రక్షాళన చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారు దౌర్భాగ్యులు. ఎందుకంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏమన్నారంటే, ఏ వ్యక్తి అయితే రంజాన్ మాసాన్ని పొంది కూడా తన పాపాల ప్రక్షాళన చేసుకోలేదో ఆ వ్యక్తి వినాశనానికి గురైపోయాడని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి వరాల వసంతం, శుభాల సరోవరమైనటువంటి రంజాన్ మాసం పొందనున్నాం. కాబట్టి మనం ఒక అద్భుతమైన డిజైన్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి. జమాతో పాటు 5 పూటల మస్జిద్లో నమాజ్ చదవాలి, తిలావతే ఖురాన్ చేయాలి, ఖురాను గ్రంథాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రంజాన్లో మనము ఏ తప్పులైతే ఇతర మాసాల్లో చేస్తూ రంజాన్లో చేయకుండా ప్రయత్నం చేస్తామో మిగతా సంవత్సరం వరకు కూడా అదేవిధంగా జీవితం గడిపేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. అయితే సోదరులారా, ఇది రంజాన్ సంబంధించినటువంటి ఒక సంక్షిప్త సందేశము. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.